నమస్తే మాస్టర్స్. మనము ఈరోజు చాప్టర్ 2లో ఉన్నాము. ద డివైన్ డిజైన్ బై లోరీ ల్యాడ్. చాప్టర్ 2కి స్వాగతం. నిన్న మనము చాప్టర్ 2 ఏంటంటే డిజైన్ ఆఫ్ ద 12th గ్రిడ్ అనమాట. 12D గురించి మనకి ముందు నుంచి చెప్తూ వచ్చారు. అంటే అసలు ఏంటి అది, ఎలా చేశారు, ఎలా క్రియేట్ చేశారు, ఎందుకు చేశారు, 12Dనే ఎందుకు చేశారు, ఇవన్నీ మనం తెలుసుకోబోతున్నాం ఈ చాప్టర్లో. మనం మొదటి చాప్టర్లో చెప్పినట్టు ఫ్రీ విల్, అట్లాగే ఏంటి యూనివర్సల్ లాస్, ఇవన్నీ చెప్పారు కదా. తర్వాత ఈ లాస్ అన్నీ కూడా కొన్ని ఒక పద్ధతి ఉండాలి, అందుకోసం పెట్టారు అని కూడా తెలుసుకున్నాము. తర్వాత 12th డైమెన్షన్ ఎనర్జెటిక్ గ్రిడ్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాము. అంటే ఏంటంటే ఆ గ్రిడ్ అంటే ఒక నెట్వర్క్ అని చెప్పుకోవచ్చు. ఈ గ్రిడ్ అంటే మామూలుగా మన కంచె, కంచె అనేది కరెక్ట్ వర్డ్. ఒక భూమి చుట్టూ ఒక కంచె అనేది వేశారు, అది 12th డైమెన్షన్లో ఉంటుంది. ఆ కంచె ఎందుకు అంటే ఆ ఎక్స్పెరిమెంట్ అనేది ఒక ఆర్డర్లో ఉండాలి, వేరే కాన్షియస్ వచ్చేసి దాన్ని ఇంటర్ఫియర్ అవ్వకుండా, ఎవరంటే వాళ్ళు వచ్చిపోవడం అనేది కాకుండా మొత్తం ఆ కంచె లోపలే జరగాలి అన్న ఉద్దేశంతో చేశారు. తర్వాత హయ్యర్ డైమెన్షనల్ కాన్షియస్నెస్ అంటే ఉన్నత చైతన్యము, ఉన్నత తలాల చైతన్యము, వాళ్ళకి భౌతికమైన శరీరం ఉన్నా లేకపోయినా, నిన్న మనము పత్రిజీ అండ్ సాయిబాబా, రాఘవేంద్ర స్వామి ఇట్లా ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం కదా. సో వాళ్ళందరూ ఉన్నత చైతన్యం డైమెన్షనల్ మాస్టర్స్. కానీ వాళ్ళు ఒకానొక సమయంలో భౌతిక శరీరంతో ఉన్నారు, ఇంకొక సమయంలో లేరు. కాబట్టి వాళ్ళు శరీరంతో ఉన్నా లేకపోయినా కూడా ఆ మొత్తం వాళ్ళు చేసే వర్క్, ఎక్స్పెరిమెంట్ అంతా కూడా ఆ కంచె లోపల 12th గ్రిడ్లోనే, 12D గ్రిడ్లోనే జరుగుతుంది అనమాట. ఫిజికల్గా ఉన్నా, నాన్ ఫిజికల్గా ఉన్నా కూడా. సో అన్నీ కూడా గ్రిడ్లోనే ఉంటాయి. సో అండ్ ఈరోజు ఎపిసోడ్కి వస్తే, ఏదైనా సరే ఈ భూమి తలం మీద, అంటే భూమి యొక్క ప్లానెట్ మీద జరిగేది చూడడము, భావించడము, వినడము, అనుభవించడము, ఇవన్నీ ఏదైనా సరే అంతా కూడా 12D గ్రిడ్లోనే జరుగుతుందన్నమాట. అంటే ఉదాహరణకి భలే ఉంది ఇది. సో ఇప్పుడు మనం ధ్యానంలో కూర్చుంటాము, మనం ధ్యానంలో దేవుళ్ళని కనిపిస్తారు, లేదంటే వేరే తలాలకి వెళ్ళినట్టు, లోకాలకి వెళ్ళినట్టు, ఏమేమో రకరకాలుగా కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇవన్నీ కూడా ఏమి అనుభవం చెందుతున్నా అవన్నీ కూడా 12Dలోనే జరుగుతున్నాయి. మనం అనుభవించేది, మనం ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళది, మన నిద్రలో వెళ్ళడం, ఇవన్నీ కూడా ఈ 12D డైమెన్షన్లోనే జరుగుతుంది. 12D అంటే మళ్ళీ చిన్నది కాదు, చాలా పెద్దది అనమాట. భూమి చుట్టూ ఈ తలాలన్నీ చాలా పెద్దవి. ఈ తలాలు అనేవి కంటికి కనిపించవు కదా. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి 5th డైమెన్షన్, ఇక్కడి నుంచి ఇక్కడికి 7th డైమెన్షన్ అని చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే అన్నీ ఎల్లప్పుడూ ఒకే చోట ఉంటుంది. అంతేకాదు ఇది ఒక ప్రదేశము అనేది కాదు కదా, ఒక డైమెన్షన్, ఒక ఫ్రీక్వెన్సీ. కాబట్టి దాన్ని మనము 3rd డైమెన్షన్లో ఉండి మాట్లాడడానికి మనకి కరెక్ట్గా మాటలు కూడా ఉండవు అనమాట. హయ్యర్ డైమెన్షన్స్ గురించి, ఆ ఎక్స్పీరియన్సెస్ గురించి మనం చెప్పుకోవాలంటే మనకి కరెక్ట్ మాటలు కూడా ఉండవు. అన్నీ ఒకేసారి ఒకే చోట ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనందరికీ ఇది అనుభవమే ఉంటుంది. మనము ఒక అలమరలో ఒక వస్తువు పెడతాము, పెట్టేసి తర్వాత దానికి వెతకడానికి వెళితే దొరకదు. ఎంత తీసి, మొత్తం అంతా తీసి ఎంత వెతికినా కూడా దొరకదు. మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ వచ్చి చూస్తే అప్పుడు వెంటనే అక్కడే కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇది అందరికీ అనుభవమే కదా. సో దీనికి ఏం కారణం చెప్పారు అంటే, మనం మొదటిసారి వెళ్ళి ఆ వస్తువుని అక్కడ పెట్టినప్పుడు మనం ఒక డైమెన్షన్లో ఉన్నాము. రెండోసారి వెళ్ళి వెతికినప్పుడు దొరకనప్పుడు వేరే డైమెన్షన్లో ఉన్నాము. మళ్ళీ తిరిగి వచ్చి చూసినప్పుడు మళ్ళీ దొరికింది అంటే అది మళ్ళీ మొదటి డైమెన్షన్లోకి వచ్చామన్నమాట. అంటే మన ఇల్లే మన కంటి ముందు మనకే కనిపిస్తుంది, కానీ వేరే డైమెన్షన్లో మనం వర్క్ చేసాము. అంటే మామూలు మాటల్లో ఏమంటారంటే,
ఏదో ఎడం చేత్తో పెట్టుంటావు అందుకని నీకు అది కనిపించదు అంటారు. అంటే ఏంటంటే యథాలాపంగా, లేదంటే మనసు నిగ్రహం, ఒక మనసు ఇంకెక్కడో పెట్టి అని అర్థం కదా. సో మనసు ఇంకెక్కడో అంటే ఎక్కడుంది అది? ఇంకేదో ఆలోచన చేస్తూ ఇంకెక్కడో ఉంది. అంటే శరీరం ఇక్కడుండి మనసు ఇంకెక్కడో ఉండడం అంటే ఏంటి? మనం వేరే డైమెన్షన్లో ఉన్నాం, దీర్ఘంగా ఉంటుంది. క్లాస్ రూమ్లో కూడా అంతే, మనం ఇలా చూస్తూ ఉంటాం, టీచర్ చెప్తూ ఉంటుంది, కానీ సడన్గా ఆ టీచర్ చెప్పేది మనకి ఏం వినిపించదు, మన ఆలోచనలు ఎటో వెళ్ళిపోతాయి. అప్పుడు మన చెవులు పని చేస్తున్నా, కళ్ళు అన్ని చేస్తున్నా, అక్కడ ఏం జరిగింది అనేది మనకి పూర్తిగా ఏమి గుర్తుండదు అనమాట. అంటే అప్పుడు మనం వేరే తలంలోకి, వేరే తలంలోంచి వర్క్ ఉన్నట్టు అర్థం అనమాట. అట్లా ఏం చెప్పారంటే, సో మనము భూమి మీద ఉండే ఈ భౌతిక శరీరంతో మనం ఉండి ఏమైతే అనుభవం చెందుతున్నామో అవన్నీ కూడా ఈ భూమి యొక్క ఎక్స్పెరిమెంట్లో భాగమే అనమాట. 12D గ్రిడ్లో మాత్రమే చూస్తున్నాము, అనుభూతి చెందుతున్నాం. ఆ తలం 12D గ్రిడ్ అనే ఒక కళ్ళజోడు, ఒక లెన్స్ పెట్టుకుంటే ఆ లెన్స్లో ఉండే లెన్స్తోనే చూస్తున్నాం అనమాట. ఓకే, అంతకంటే బియాండ్ మనం ఎక్స్పెరిమెంట్ చేయట్లేదు. మనం భౌతిక శరీరంలో ఉన్నాము భూమి మీద ఉన్నంతకాలం. తర్వాత ఈ గ్రిడ్ అనేది 12D గ్రిడ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు కదా. ఈ గ్రిడ్ అనేది ఎలా డిజైన్ చేశారంటే కనీసము 7th డైమెన్షనల్ ఫీల్డ్ని హోల్డ్ చేసే విధంగా అన్నమాట. అంటే కాదు, ఈ భూమి మీద ఉండే గ్రిడ్ 7th డైమెన్షనల్ ఎనర్జీస్ని, ఫ్రీక్వెన్సీని హోల్డ్ చేసే విధంగా ఏర్పాటు చేశారు. ఎందుకు అంటే భూమి 5th డైమెన్షన్లో ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంది, కానీ 7th డైమెన్షన్లోకి అసెండ్ అవ్వాలి అనుకుంది కదా ఎక్స్పెరిమెంట్లో భాగంగా. కాబట్టి 7th డైమెన్షన్ ఎనర్జీస్ అనేది బాగా ఉండేలాగా వాళ్ళు డిజైన్ చేశారు. ఈ భూమి 5వ తలంలో భౌతికంగా ఉంటుంది, అలాగే 5వ తలంలో ఒక ఎనర్జీ ఫీల్డ్లో, డైమెన్షనల్ ఫీల్డ్లో కూడా ఉంటుంది. దీన్ని కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇది కూడా పూర్తిగా కాదు, ఎందుకంటే నేను 3rd డైమెన్షన్లో ఉండి 5th డైమెన్షన్లోకి అసెండ్ అవుతూ ఆ డైమెన్షన్ గురించి ఇంకా వివరంగా నాకు పూర్తిగా తెలియక నేను మాట్లాడుతున్నాను. కాబట్టి నాకు తోచినంత, నాకు అర్థమైనంత వరకు నేను చెప్తున్నాను. దానికంటే బియాండ్ ఎంతో ఉండుండొచ్చు, లేదా నేను చెప్పింది కూడా తప్పయి ఉండవచ్చు. నేను క్షమించమని ముందుగానే అడుగుతున్నాను. నాకు అర్థమైన ప్రకారం ఏంటంటే, ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ ప్రకారము మనం ఒక చోట ఉంటాము, మన మనసు ఇంకో చోట ఉంటుంది కదా. అంటే మనం ఫంక్షనల్గా ఇంకో చోట ఉన్నాము. అదే విధంగా ఇక్కడ అంటే మన శరీరము వేరు, మన చైతన్యము వేరు. సో ఈ రెండు రకాలు కదా. ఇప్పుడు లావణ్య అంటే లావణ్య శరీరం ఎక్కడుంది, మనసు ఎక్కడ ఉంది అంటే అప్పుడు రెండు ఒకటి కాదు. కాబట్టి ఇక్కడ రెండిటి గురించి మాట్లాడుతున్నాం. భూమి అనేది 5వ తలము, 5th డైమెన్షన్ ఫిజికల్ ఫామ్ని కలిగి ఉండి, అట్లాగే 5th డైమెన్షన్ చైతన్యము కూడా కలిగి ఉండడం అనమాట. ఆ రెండు భూమి, ఆ రెండు చైతన్యము అండ్ ఫిజికల్ ఫామ్ రెండు, క్వాంటమ్ ఫీల్డ్, ఫిజికల్ ఫామ్ రెండు ఒకే 5th డైమెన్షన్లో ఉండడము అనేది అలా చేశారు. ఓకే, తర్వాత అదేమో అక్కడి నుంచి మొదలైంది ఎక్స్పెరిమెంట్, కానీ అక్కడి నుంచి అది 7th డైమెన్షన్లోకి వెళ్ళాలి, 7th ఫీల్డ్లోకి, క్వాంటమ్ ఫీల్డ్లోకి వెళ్ళాలి అని అది ఎక్స్పెరిమెంట్ అనమాట. అది తన ప్లాన్. కాబట్టి వాళ్ళు ఇప్పుడు భూమి మీద ఉండే వాళ్ళందరూ 5th డైమెన్షన్ నుంచి 7th డైమెన్షన్లోకి వెళ్ళిపోతే ఆ ఫ్రీక్వెన్సీని హోల్డ్ చేసే కెపాసిటీ ఉండాలి కదా భూమికి. స్టార్ట్ చేసేటప్పుడేమో 5th డైమెన్షన్లో స్టార్ట్ చేశారు, కానీ ఆ ఎక్స్పెరిమెంట్ ఎందుకు 7th డైమెన్షన్లోకి వెళ్ళడానికి. మరి అలాంటప్పుడు దానికి ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి కదా, అలా అని చేశారు అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్లో LKG నుంచి 10th క్లాస్ వరకు ఉంటుంది. సో ఒక్కసారిగా అందరూ కనుక 10th క్లాస్లోకి వెళ్ళిపోతే ఆ 10th క్లాస్లో కావాల్సిన పుస్తకాలు, టీచర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, రూమ్స్, ఎక్స్పెరిమెంట్స్, సైన్స్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా కావాలి కదా. కాబట్టి వాళ్ళు ఎలా చేశారు అంటే LKG, UKG వీళ్ళందరూ ఉంటారు, కానీ ఒక్కరోజు అందరూ ఒక
టైం పీరియడ్లో అందరూ 10th క్లాస్లోకి వచ్చేయాలి అని అన్నప్పుడు దానికి తగ్గట్టుగా రెడీ చేయడానికి ఇది భూమి మీద వాళ్ళు 7th గ్రిడ్ ఎనర్జీస్ అన్నిటిని రెడీ చేశారనమాట. 7th డైమెన్షనల్ ఎనర్జీస్. ఓకే. అండ్ అంతేకాకుండా ఇంకొక మాటల్లో చెప్పాలంటే ఏమన్నారంటే భూమి ఏ ఏ డైమెన్షన్లోకి వెళుతుందో కనీసం ఆ డైమెన్షన్ ఎనర్జీస్ని హోల్డ్ చేసి ఉంచాలి కదా. అంటే 10th క్లాస్లోకి వెళ్ళాలంటే 10th క్లాస్కి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసి పెట్టాలి కదా, అందుకని అలా చేశాము అన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ భూమి మీద ఎక్స్పెరిమెంట్ కోసము ఎన్నో వేల హయ్యర్ డైమెన్షనల్ కాన్షియస్నెస్ వస్తుంది. అంటే ఉన్నత తలాల చైతన్యం అనేది ఎన్నో వేల మంది చైతన్యాలు భూమి మీదకి వచ్చి ఈ ఎక్స్పెరిమెంట్లో భాగంగా ఉంటారు. అలాంటప్పుడు ఏమవుతుంది, ఆ ఉన్నత చైతన్యం యొక్క ఎనర్జీ వలన అది ఒక్కసారిగా పెరిగిపోతుంది అనమాట, దాని ఫ్రీక్వెన్సీ పెరిగిపోతుంది. సో ఆ ఫ్రీక్వెన్సీని తట్టుకునే విధంగా కూడా ఇది తయారు చేశారనమాట. ఒక్కసారిగా అందరు వచ్చేస్తే ఎనర్జీ అయిపోతుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్లో 20 మంది పడతారు అన్నట్టుగా సీటింగ్ అరేంజ్ చేసి కిటికీలు ఏసీ అన్నీ అరేంజ్ చేశారు అనుకుందాం. ఒక్కసారిగా ఆ రూమ్లో 200 మంది పట్టాలి అన్నప్పుడు ఎలాగో అడ్జస్ట్ చేస్తాము, కూర్చోవడానికి నిలబడ్డాము ఏదో చేస్తాము, కానీ ఉడికిపోతుంది, వేడెక్కిపోయిపోతుంది, అందరి బాడీ వేడి ఎక్కువైపోయేసి ఏసీ రన్ అవ్వడం కూడా అయిపోతుంది అనమాట. కాబట్టి దానికి తగ్గట్టుగా ముందుగా ఇవన్నీ ప్లాన్ చేసుకొని ఎక్కువ ఏసీలు పెట్టడము లేదంటే ఎక్కువ కిటికీలు పెట్టడము ఇవన్నీ రెడీ చేయాలి కదా. సో అదనమాట, అంత ఎక్కువ ఎనర్జీస్ వచ్చినప్పుడు అది అతలాకుతలం అయిపోకుండా దాన్ని మార్చాలి. ఇప్పుడు ఎక్కువ ఎనర్జీస్ వస్తే అతలాకుతలం అవడం అనే దాని గురించి చిన్న ఎగ్జాంపుల్ వచ్చింది. ఏంటంటే మీరు ఈ స్టోరీస్ వినుంటారేమో, ఉన్నతమైన మాస్టర్స్ వివేకానందుడు, ఎవరు ఐ థింక్ ఆది శంకరాచార్యులు, ఇంకా ఎంతోమంది మాస్టర్స్ వాళ్ళ తల్లిదండ్రులకి వెంటనే పుట్టలేదు. వాళ్ళు ఎంతో సాధన చేసి తపస్సు చేసి పిల్లల కోసం ఎంతగానో తప్పించిన తరువాత పుట్టారనమాట. చాలామంది మాస్టర్స్ అలాగే పుట్టారు. వాళ్ళు సునాయాసంగా పుట్టలేదన్నమాట. ఎందుకంటే ఆ తల్లిదండ్రుల యొక్క ఎనర్జీస్ని మార్చడం కోసం ఇదంతా అనమాట. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు పుట్టలేదనుకోండి, ఎంతోమంది భార్యాభర్తలు పిల్లలు పుట్టలేదనుకోండి, ఫస్ట్ ఏం చేస్తారు, డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు, అన్నీ చేస్తారు, అన్ని పనులు అన్నీ అయిపోయాయి, ఏది వర్క్ అవ్వలేదంటే అప్పుడు దేవుడి దగ్గరికి వస్తారు. దేవుడి దగ్గరకు వచ్చి భక్తి పెరుగుతుంది. భక్తి పెరిగిన తర్వాత ఏం చేస్తారు, ఇంకా ఆ భక్తిలోనే ఊరికే దేవుడి దగ్గరికి వెళ్ళడం, గుడికి వెళ్ళడం, రావడం అని కాకుండా రకరకాల పూజలు, వ్రతాలు ఇట్లాంటివన్నీ పెరుగుతూ చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా అవ్వకపోతే అప్పుడు మెడిటేషన్లోకి వచ్చి అప్పుడు సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఏంటి, ఎప్పుడైతే మనకి ఒక అవసరం ఏర్పడుతుందో, అది పని జరగదో, అప్పుడు మన అంతరంగంలోకి వెళ్తాం అనమాట. డీప్గా మన అంతరంగంలోకి వెళ్ళి అసలు ఎవరు మనము, ఏంటి, అసలు ఈ రహస్యం ఏంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఒక అవసరం ఏర్పడడం లేదంటే ఒక కష్టం ఏర్పడడం అనేది మన ఉన్నతి కోసమే జరుగుతుంది అనమాట. మనం ఎదుగుదల కోసం, ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం, లేదా ఇంకా చెప్పాలంటే మన జీవిత ధ్యేయం ఏదైతే ఉందో దానికోసం ఇదంతా జరుగుతుంది. వీళ్ళ జీవిత ధ్యేయము ఒక గొప్ప ఉన్నతమైన చైతన్యాన్ని బిడ్డగా తీసుకొని రావాలి. మరి అలాంటప్పుడు వీళ్ళు దానికి తగ్గట్టుగా ఉండాలి కదా. ఈ చైతన్యాన్ని మోయాలి అంటే ఆ తల్లి తండ్రి యొక్క చైతన్యము ఉన్నతంగా ఉండాలి. లేదంటే కరెంటు షాక్ కొట్టినట్టు అవుతుంది అనమాట. ఇంట్లో పెద్ద ట్రాన్స్ఫార్మర్ పెట్టుకుంటే ఏ క్షణంలో ఎప్పుడొచ్చేది షాక్ కొట్టేసి మొత్తం కాలిపోతుందో చెప్పలేం. ఈ ఉన్నత చైతన్యం అనేది ఒక పెద్ద ఫైర్ గ్రిడ్ అనమాట. ఒక పెద్ద హయ్యర్ ఫ్రీక్వెన్సీతో ఉండే అనమాట. వాళ్ళని పట్టుకుంటే షాక్ కొడుతుంది అన్నంతగా ఉంటుంది. అలాంటి వాళ్ళని తట్టుకోవాలి అంటే వీళ్ళు వాళ్ళ చైతన్యాన్ని పెంచుకోవాలి. అందుకోసమే సాధన చేస్తారన్నమాట. ఇది ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనకి ఈ అందరూ హయ్యర్ డైమెన్షనల్ మాస్టర్స్ అందరూ కూడా యాక్చువల్గా భూమి ఎక్స్పెరిమెంట్ కోసం వాళ్ళ డైమెన్షన్ని కొంచెం తగ్గించుకొని ఎక్స్పెరిమెంట్ మొదలు పెట్టారు. ఎందుకంటే వాళ్ళందరూ హయ్యర్ డైమెన్షన్లో ఉండే వాళ్ళకి భూమి మీదకి ఎక్స్పెరిమెంట్కి వచ్చిన తర్వాత
వాళ్ళు కనుక డైమెన్షన్ తగ్గించుకోకపోతే వాళ్ళకి తెలిసిపోతుంది కదా, ఈ నేను ఒక హయ్యర్ డైమెన్షనల్ మాస్టర్ని, నేను ఈ భూతలం మీదకి టెంపరీగా వచ్చాను, ఈ ఎక్స్పెరిమెంట్లో భాగంగా ఉన్నాను. సో ఇవంతా ఈ జ్ఞాపకం కనుక ఉంటే వాళ్ళు ఈ ఎక్స్పెరిమెంట్ చేయలేరు అనమాట. మనందరం కూడా అదే, ఆ ఉన్నత చైతన్యం మాస్టర్స్ ఎవరో అంటే ఎవరో కాదనమాట, మనమే. ఆ హయ్యర్ డైమెన్షనల్ కాన్షియస్ ఎవరు అంటే మనమే. అది మనం ఈ పుస్తకం ఇంకా ఇంకా చదువుతూ ఉంటే మనకు అర్థమైపోతుంది అవును అనేసి. కానీ మనము ఆ ఉన్నత చైతన్యం మాస్టర్స్ మనమా అనే క్వశ్చన్ మనకే ఆశ్చర్యం వేస్తుంది. నేనేంటి ఆ ఉన్నత తలంలోని చైతన్యాన్ని అనడానికి, నమ్మడానికి మనకే సందేహంగా ఉంటుంది. కానీ మనమే అనమాట. ఇదంతా మన గురించి, మన చరిత్ర. ఇదంతా చెప్పారు కదా బిగినింగ్ లోనే, భూమి అండ్ మానవాళి యొక్క చరిత్ర అనేసి. అన్టోల్డ్, ఎవరికి చెప్పని కథ ఇది మన గురించే. సో మనము గనక ఆ జ్ఞాపక శక్తి ఉంటే, ఉన్నత తలంలోంచి వచ్చాము, మనం దివ్యమైన ఆత్మలము అనే జ్ఞాపక శక్తి ఉంటే, నా భర్త, నా పిల్లలు, నా తల్లిదండ్రులు అనే భావన మనకి రాదు. అప్పుడు ఏం చేస్తాం, మనం ఎవరిని వదిలేస్తాం, ఎవరిని పట్టించుకోము, మన సాధనలో మనం ఉండిపోతాం అనమాట. అసలు శరీరం తీసుకోవడం కూడా ఇష్టం ఉండదు, హిమాలయాల్లోకి వెళ్ళిపోతాం ఒకళ్ళు తీసుకున్నా కూడా. సో అలా కాకుండా ఉండడం కోసం కొంత మతిమరుపు అనేది మనమే తీసుకున్నాము. థర్డ్ డైమెన్షన్లోకి వచ్చేసరికి అలా జరిగింది. సో ఈ ఉన్నతమైన తలాల చైతన్యం అంతా కూడా భూమి మీదకి వచ్చి ఒకేసారి వర్క్ చేయాలి అంటే ఆ తట్టుకోవాలి అన్నందుకు తగినట్టుగా ఈ 12D గ్రిడ్ అనేది ఏర్పాటు చేశారు. తర్వాత 12D అనేది ఎందుకు చేశారు, అంతగా 24 చేయొచ్చు లేదా 13 చేయొచ్చు, 12 అనేది ఎందుకు అనేది దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే ఈ 12D అనేది ఉన్నత తలాల చైతన్యము ఎంతవరకు కిందికి దిగి భౌతిక శరీరంలో ఉండి పని చేయవచ్చు అంటే 12D అనేది హై ఫ్రీక్వెన్సీ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పచ్చు అంటే, సో ఒక స్విమ్మింగ్ పూల్లో వెళ్ళి స్విమ్మింగ్ చేయాలి. అమెరికన్స్ ఎవరైనా అయితే స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని చేయగలరు, ఓకే. మన దేశం వాళ్ళైతే స్విమ్మింగ్ డ్రెస్ అనేది వేసుకోలేరు, ఆ బికినీస్ అనేవి మనం వేసుకోలేము. కాబట్టి మనం ఏం చేస్తాము అంటే, మనకి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. చీర కట్టుకోవచ్చు, పంజాబ్ డ్రెస్ వేసుకోవచ్చు, ప్యాంట్ షర్ట్ వేసుకోవచ్చు, లేదా జెర్సీతో తయారు చేసిన జెర్సీ మెటీరియల్తో ప్యాంట్స్ షర్ట్స్ లాగా, అయితే యోగా డ్రెస్ లాంటివి వేసుకోవచ్చు. లేదా ఇండియాలో మన కోసమే తయారు చేయబడిన ఫుల్ బాడీ అంతా కవర్ అయ్యే స్విమ్మింగ్ డ్రెస్సులు తయారు చేశారనమాట. ఆ మెటీరియల్ అలాగే ఉంటుంది, వాటర్లో తడిచి తడవకుండా అట్లాగే ఉంటుంది, కానీ బాడీ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా రెడీ చేస్తుంది. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి నీళ్ళల్లో దిగడానికి. కాబట్టి ఎక్కడ ఏ లెవెల్కి మనం వెళితే మనము కంఫర్టబుల్గా ఉంటాము, అక్కడ పని చేయగలము, స్విమ్మింగ్ చేయగలము, వాటర్లోకి దిగగలము, అలా అని మనము ఇబ్బంది పడకుండా డ్రెస్ చేసుకోగలము. ఇట్లా ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇదనమాట. అదే ఎగ్జాంపుల్. 12 డైమెన్షన్ ఎందుకు తయారు చేశారు అంటే, ఉన్నత తలాల్లోంచి వచ్చే వాళ్ళు ఎంతవరకు దిగచ్చు అంటే ఆ 12D వరకు వాళ్ళ డైమెన్షన్ని, వాళ్ళ ఫ్రీక్వెన్సీని మార్చుకొని భౌతిక శరీరంలో ఉంటూ పని చేయగలుగుతారు. ఇక్కడ ఎవరికైనా ఏదైనా క్వశ్చన్ ఉంటే దయచేసి దాని గురించి మాట్లాడదాము, ఎందుకంటే ఇది కొంచెం వివరంగా అర్థమైతే బాగుంటుంది. క్వశ్చన్ ఉన్నా లేకపోతే మీకు ఏమర్థమైందో అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, ఈ కాన్సెప్ట్ అర్థమైందా లేదా అనేది. ఎవరన్నా? మేడం, వాళ్ళు ఉన్నత స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఫ్రీక్వెన్సీని తగ్గించుకొని ఇక్కడ ఉండాల్సి ఉంటుందని చెప్పారా? అంటే వాళ్ళు ఎందుకు వచ్చారు, భౌతికంగా ఒక శరీరం తీసుకొని ఇక్కడ పని చేయడానికి వచ్చారు. సో వాళ్ళు ఆ ఉన్నత తలం ఆ ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేస్తూ
భౌతిక శరీరం అంటే వాళ్ళు దివ్యమైన ఆత్మలుగా అంటే ఇప్పుడు మనకి దేవుళ్ళు గురువులు వచ్చారు కదా, ఉమ్, వాళ్ళలాగా రావాలి అంటే వాళ్ళు శరీరం తీసుకోవాలి. కానీ ఉమ్, వాళ్ళు మనలాగా ఉండకూడదు, కొంచెం పై స్థాయిలో ఉన్నారనే విషయం మనకు తెలిసిపోతుంది కదా. ఉమ్, సో వాళ్ళు ఎంతవరకు హై లెవెల్ కి అంటే 12th డైమెన్షన్ గనక ఉంచితే అక్కడ అంతకంటే పైన ఉండే చైతన్యాలు వాళ్ళు 12th డైమెన్షన్ లోకి వస్తే గనక వాళ్ళు ఇంకా ఉమ్, హయ్యర్ మాస్టర్స్ లాగా ఉంటూ ఫిజికల్ బాడీని తీసుకోగలరు. ఉమ్. కొంచెం ఇది కన్ఫ్యూజింగ్ గా వాళ్ళు ఉంది అనుకుంటా. వాళ్ళు టూ వాళ్ళు 12Dకి వస్తేనే అది సాధ్యం అవుతుందా? 5Dకి రావాలంటే ముందు 12Dకి ఫైవ్ రావాలి. డీలో ఫిజికల్ ఫామ్ తీసుకోవాలంటే మినిమం 12Dలోకి రావాలి. ఓకే. అంటే 12D కంటే పైన ఏ తలం 12D కంటే పైన ఏదైనా సరే వాళ్ళు హ్యాపీగా కంఫర్టబుల్ గా ఉంటారు. ఉమ్, కానీ 12D అనేది ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ భూమి మీద ఎక్స్పెరిమెంట్ చేయడానికి కంఫర్టబుల్ గా. ఉమ్. అర్థమైందా? అర్థం కానట్టు అది అర్థమైంది. ఉంది కదా. వాళ్ళ ఫ్రీక్వెన్సీని తగ్గించుకున్నారు. ఎందుకంటే ఇక్కడ వాతావరణానికి తగ్గట్టుగా వాళ్ళు ఉండాలి. ఈ భౌతిక తలంలో ఇలాగైతేనే కుదురుతుంది. ఎస్. వాళ్ళ ఆ ఆ శరీరాలు ఇక్కడ పనిచేయవు కదా, ఇక్కడ ఎస్. మనుగడ కష్టం కదా. సో ఇక్కడ ఈ భౌతిక శరీరాలతో ఉండాలి కాబట్టి వాళ్ళ శక్తి స్థాయిని, అంటే శక్తి ఉంటది కానీ భౌతికంగా శరీరం తీసుకోవటం కోసం కొంత ఫ్రీక్వెన్సీని అనేది వాళ్ళు తగ్గించుకున్నారు. ఎస్. అది 12D ఇది మన వరకు తగ్గించుకోండి. మనకి మనకు అర్థమయ్యేది ఎట్లా చెప్పాలో నాకు అదే పట్టట్లేదు. అంటే మనకి మార్చుకొని మన ఉదాహరణగా అదే అదే ఇప్పుడు మనకి మీరు తగినట్టుగా. మీరు యుఎస్ నుంచి వస్తారు, ఇక్కడ కొంత మీరు ఉండటానికి ఇబ్బంది పడతారు అక్కడ అలవాటు పడి ఉండి. అప్పుడు మీరు దాన్ని ఎలా మార్చుకుంటారని చెప్దామంటే నాకు దొరకట్లే. ఇబ్బంది పడటం ఒకటే తెలుసు నాకు. అదే అదే ఇందాక మీరు స్విమ్మింగ్ పూల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇండియాలో తయారు ఉమ్, చేసిన స్విమ్మింగ్ డ్రెస్ వరకు ఆ మనము అంతవరకు వేసుకోగలము. అప్పుడు ఏంటంటే ఉమ్, ఆ స్విమ్మింగ్ పూల్ లోని దిగ్గలము, అట్లాని మనకు కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది. yes, అట్లా అనమాట. ఆ అవునండి. హయ్యర్ చైతన్యం మాస్టర్స్ 12Dలో ఉమ్, వాళ్ళు కంఫర్టబుల్ గా ఉంటారు, అట్లాని భౌతిక ఉమ్, శరీరం కూడా తీసుకోగలరు. ఉమ్, ఉమ్. సుశీల yes, గారు. థ్యాంక్ యూ. యా అండి. అదే అనుకుంటున్నానండి. 12D నుంచి ఎందుకు వీళ్ళు తక్కువ తీసుకున్నారని అనుకున్నాను. తను అడిగారు కదా! ఉమ్. చెప్తున్నారు కదా! అంటే ఆ ఎనర్జీస్ తక్కువ వస్తేనే భౌతిక శరీరంగా తీసుకొని ఇక్కడ పని చేయడానికి వరకు వాళ్ళు 12D నుంచి అదే 12D కన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు తక్కువ డైమెన్షన్ లోకి వచ్చి ఆ డైమెన్షన్ ద్వారా మనకి హెల్ప్ చేయడానికి వస్తున్నారు అని అర్థమైంది నాకు. యా. సో మనందరం కూడా ఇప్పుడు మనందరిలో కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థితిలో ఉన్నాం కదా. అందరం కూడా ఈ ఎక్స్పెరిమెంట్ లో భాగమే. ఆ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట స్టార్ట్ చేసి ఎక్స్పెరిమెంట్ చేయడం మొదలు పెట్టారు. మన మొట్టమొదటి జన్మ తీసుకున్నప్పుడు అది ఎంత డీటెయిల్స్ మళ్ళీ వస్తాయి. సో ఆ ఈ 12D గ్రిడ్ లో ఈ కంచె లోపలే మనము వర్క్ చేస్తున్నాము. ఈ కంచె చిట్ట చివరి పైన కంచెకి దగ్గరలో ఉండేవాళ్ళు 12Dలో ఉంటారు, కొంచెం దూరంగా ఉండేవాళ్ళు 9D 7D ఇట్లా 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 రకరకాల డైమెన్షన్స్ లో పనిచేస్తూ ఉంటారు. అంటే అన్ని హార్డ్ నెంబర్స్ వచ్చినట్టున్నాయి కదా లావణ్య గారు. నేను ఊరికే ఎగ్జాంపుల్ చెప్పాను కానీ ఓకే. అది ఇప్పుడు చెప్పబోతున్నారు. మొత్తం 10 డైమెన్షన్స్ మన ఈ గ్రిడ్ లో ఉన్నాయన్నమాట. 3వ తలం నుంచి 12వ తలం వరకు 10 తలాలు వస్తాయి. అన్ని కూడా ఉన్నాయి దీంట్లోనే. ఓకే. యా. సో వీళ్ళు రెండు కారణాలు 12D అనేది ఎందుకు నిర్ణయించారు అంటే 12Dలో ఉన్నత తలంలోని మాస్టర్స్ 12th డైమెన్షన్ వరకు వాళ్ళు కిందికి దిగి ఇక్కడ భౌతిక శరీరం తీసుకొని ఉండగలరు. ఒకటి. రెండో కారణం ఏంటంటే ఒకవేళ భూమాత తన చైతన్యాన్ని 5th డైమెన్షన్ లో స్టార్ట్ చేసింది కానీ 7th డైమెన్షన్ లోకి వెళ్ళాలి అనుకుంది. అలానే ఆమె గనక తన ఎక్స్పెరిమెంట్ లో భాగంగా 12వ డైమెన్షన్ వరకు కూడా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళడానికి అవకాశం ఇస్తున్నారు అనమాట. అందుకోసమని ఎందుకు 12వ డైమెన్షన్ అంటే అక్కడికి ఆ లెవెల్కి రీచ్ అయ్యేటప్పటికీ మనం ఒక దివ్యమైన వాళ్ళమని ఎప్పుడో తెలిసిపోయి ఉంటుంది. మనం 5Dలోకి వెళ్ళేటప్పటికీ మనం దివ్యమైన ఆత్మలమని తెలిసిపోతుంది అనమాట. ఎంతవరకు నేను మానవ మాతృరాల్ని, నాకేమీ రాదు, నా చేతుల్లో ఏమీ లేదు,
ఫలానా వాళ్ళు నాకు సహాయం చేయాలి, వాళ్ళు చెయ్యట్లేదు, లేదా ఫలానా వాళ్ళు గొప్పవాళ్ళు, నేను కాదు. ఈ భావాలన్నీ కూడా థర్డ్ డైమెన్షన్ అనమాట, 3వ తలంలో ఉండే భావాలు ఇవన్నీ కూడా. మనం 5th డైమెన్షన్లోకి వెళుతూ ఉంటేనే తెలిసిపోతుంది, ఓకే వాళ్ళు ఏదో చెప్తున్నారు, నా గురించి చెప్తున్నారు అంటే నాకు కూడా శక్తులు ఉన్నాయి, నేను కూడా ఏది కావాలంటే అది చెయ్యగలను, నాకు సహాయం చేయడానికి కోసమే ఈ పుస్తకాలు, ధ్యానము, మార్గాలు, గురువులు, ప్రవచనాలు అన్నీ ఉన్నాయి. అవి తీసుకొని నేను ఆచరణలో పెట్టేస్తే చాలు, నేను మర్చిపోయిన నా పవర్స్ అన్ని కూడా నాకు తిరిగి వస్తాయి. ఇలాంటి భావనలో ఒక స్వేచ్ఛా భావన, ఒక పవర్ఫుల్ ఆలోచన, ఇవన్నీ ఏమో 5th డైమెన్షన్లో అనమాట. అది కూడా బిగినింగ్ లెవెల్లో 5th డైమెన్షన్. ఇంకా మనం ఇంకా పైకి పోయే కొద్దీ 5th డైమెన్షన్లో లెవెల్కి వెళ్ళేటప్పటికి అనుకున్నది అనుకున్నట్టు ప్రత్యక్షం అయిపోతుంది. ఇంకా 7th 8th 9th అయినా చెప్పనే అవసరం లేదన్నమాట మనం. అందుకే 12th డైమెన్షన్లోకి దాటిన తర్వాత ఇంకా అసలు ఎక్స్పెరిమెంటే ఉండదు అనమాట. ఎందుకంటే మనకు అన్నీ తెలిసిపోయి ఉంటుంది, అన్నీ చేసేయగలము, ఇంకా అక్కడ ఎక్స్పెరిమెంట్ అనేది లేదు. కాబట్టి 12th డైమెన్షన్ వరకు మనం పెట్టారనమాట. మనం ఉన్నతంగా వెదగడానికి అక్కడ వరకు అవకాశం ఉంది. ఒక డైమెన్షన్ నుంచి ఇంకో డైమెన్షన్కి మనం మారిపోవచ్చు. ఓకే ఓకే సో ఇవన్నీ డిజైన్ చేసేసారు కదా. ఇప్పుడు ఈ గ్రిడ్ని ఎలా తయారు చేశారు అనేది, ఆల్రెడీ ఇప్పటికే ఎన్నో భూమిని తయారు చేశారు, భూమి మీద సృష్టి చేశారు. అట్లానే ఇది కూడా అనమాట. సంకల్పము, శక్తి, ఇంటెన్షన్ అండ్ ఎనర్జీ ద్వారా ఈ 12D గ్రిడ్ని ఏర్పాటు చేశారు. ముందేం చేశారు, ఒక థాట్ పెట్టారు. ఏమేం థాట్ అది, ఈ 12D గ్రిడ్ అనేది ఎలా ఉండబోతుంది, ఎంత శక్తుల్ని దాని లోపల 10 డైమెన్షన్స్ని 3 నుంచి 12 వరకు 10 డైమెన్షన్స్ని హోల్డ్ చేసే శక్తి, ఫ్రీక్వెన్సీని అన్నిటిని హోల్డ్ చేయడము ఎలా చేయబోతుంది, ఇవన్నీ కూడా వాళ్ళు అది క్రియేట్ చేసి, విజువలైజ్ చేసి, క్రియేట్ చేసి ఆ గ్రిడ్ని తయారు చేశారు. వాళ్ళు 1 and 2 డైమెన్షన్స్ మాత్రం పెట్టలేదు. ఎందుకు అంటే అది చాలా కింది స్థాయి తలాలన్నమాట. మనము 3వ తలంలో ఉంటేనే మనకి స్వార్థము, ద్వేషము, భయము, సంకోచము ఇవన్నీ ఏర్పడ్డాయి మనలో. మనం ఉన్నత తలాల్లోంచి వచ్చిన మనం ఈ ఎక్స్పెరిమెంట్లో భాగం అని చేయడానికి మనం ఎక్కడి నుంచో వచ్చాము, ఈ భూమి చుట్టూ ఈ గ్రిడ్లో ఉన్నాము. మనం ఎప్పుడైతే 3rd డైమెన్షన్లోకి దిగిపోయామో మన లోపల ఎన్ని అరిషడ్ వర్గాలు ఏర్పడ్డాయి, రాక్షసులు అని చెప్పచ్చు. అదే గనక ఇంకా ఇలా ఉంటేనే మనం ఒకళ్ళనొకళ్ళు చంపుకొని అరాచకాన్ని సృష్టిస్తున్నాం. ఇంకా 1st and 2nd డైమెన్షన్స్ అయితే ఇంకా అసలు మాట వినమనమాట. ఇంకా అసలు ఈ ఎక్స్పెరిమెంట్లో భాగము పనికిరానంతగా అంత కిందికి వెళ్ళిపోయి ఉంటుంది. సో ఆ ఫ్రీక్వెన్సీలు కరెక్ట్ కాదని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ చేయలేదు, 3rd నుంచే స్టార్ట్ చేశారు. అంతేకాదు ఇంకోటి అంటే ఈ హయ్యర్ డైమెన్షనల్ కాన్షియస్ ఏదైతే ఉందో వాళ్ళు వాళ్ళ ఫ్రీక్వెన్సీని కిందికి దించుకోవడానికి 1 and 2 అనేది చాలా తక్కువ అనమాట. ఇంకా అసలు వాళ్ళు అక్కడ తట్టుకోలేరు, అసలు అది భరించలేరు, అది టూ లో అనమాట. అందుకోసమని ఫిజికల్ ఫామ్ 3rd నుంచే స్టార్ట్ అయిపోతుంది, లేకపోతే 5th నుంచి స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి అంతకంటే కిందికి దిగాల్సిన అవసరం లేదని అది చేయలేదన్నమాట. అసలు అందుకే 1 and 2 లేనే లేదు, 3rd నుంచే స్టార్ట్ అయింది. ఎప్పుడైతే వీళ్ళు ఆ సంకల్పం పెట్టారో, దాన్ని విజువలైజ్ చేసుకున్నారు, దానికి ఒక ఆలోచనతో రూపాన్ని అయితే ఎప్పుడైతే ఇచ్చారో ఆ గ్రిడ్ గురించి, 12 డైమెన్షన్ గ్రిడ్ ఎలా ఉండబోతుంది, ఎలా చూడబోతుంది, ఎలా కనిపించబోతుంది, ఎలా వర్క్ చేయబోతుంది, ఎంతెంత శక్తిని ఉంచుకుంటుంది అది, అట్లాగే అది ఈ ఎక్స్పెరిమెంట్లో ఎటువంటి భాగాన్ని ఎలా ప్లే చేయబోతుంది, తర్వాత ఇవన్నీ కూడా వాళ్ళు డిజైన్ చేసి రూపాన్ని ఊహించుకోగానే ఆటోమేటిక్గా అది క్రియేట్ అయింది అనమాట. 12D గ్రిడ్ అనేది క్రియేట్ అయింది. ఇంకొకటి వాళ్ళు ఏం సృష్టి చేశారంటే కలెక్టివ్ ఎనర్జెటిక్ పల్స్ అన్నారు. వాళ్ళ యొక్క శక్తి నుంచి అందరూ ఉన్నత చైతన్య మాస్టర్స్, GFOL అన్నాం కదా, గ్యాలక్టిక్ ఫెడరేషన్ ఆఫ్ లైట్, వాళ్ళ శక్తి నుంచి ఈ గ్రిడ్కి ఎనర్జెటిక్ పల్స్ అనేది చేశారు. అంటే మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే, పల్స్ అంటే ఏంటి, గుండె కొట్టుకుంటూ ఉంటే రక్త ప్రవాహము ప్రతిసారి శరీరం మొత్తం ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కడో గుండె ఉంటుంది, ఎక్కడో చేయి ఉంటుంది. ఇలా పట్టుకొని చూసినప్పుడు, డాక్టర్స్ ఇలా చూసినప్పుడు పల్స్ తెలుస్తుంది. అంటే
ప్రతిసారి పంపు చేస్తూ ఉంటుంది రక్తము గుండె. ఆ పంపు ఇలా జరిగినప్పుడు ప్రతిసారి మనకి ఇక్కడ తెలుస్తూ ఉంటుంది, దాన్ని పల్స్ అంటాం. అదే విధంగా భూమి మీద ఈ ఎనర్జీ గ్రిడ్ ఏదైతే ఈ కంచె ఏదైతే ఉందో ఆ కంచెకి జిఎఫ్ఓఎల్ వాళ్ళు ప్రతిసారి ఇలాగ శక్తి పంపిస్తూ ఉంటారన్నమాట. ఒకసారి క్రియేట్ చేసి వదిలిపెట్టడం కాదు, శక్తి వస్తూ ఉంటుంది. సో ఆ పల్స్ అంటారు దాన్ని. అలా భూమి ఒకసారి ఎనర్జీ రావడము అనేసి అని చెప్పుకోవచ్చు. వాళ్ళు శక్తిని పంపించారు, అది పల్స్ అంటే కొట్టుకోవడం అన్న ఎనర్జీ రావడం అనేది చెప్పుకుందాము. ఆ పల్స్ రావడం మొదలైంది. అట్లాగే ఈ ఎనర్జీ గ్రిడ్ 12th డైమెన్షన్ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవ్వడం కూడా మొదలైంది. వాళ్ళు అలా తలుచుకొని డిజైన్ చేసే సంకల్పంతో ఇలా పెట్టుకోగానే ఇన్స్టెంట్గా అన్ని క్యారెక్టర్స్తో ఉండాల్సిన విధంగా 12th డైమెన్షన్ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతూ 12D గ్రిడ్ అనేది ఏర్పాటు చేసి అది దానికి సృష్టి చేయబడింది అనమాట. వెంటనే వచ్చేసింది. తర్వాత అది ఆ గ్రిడ్ రావడంతోనే వాళ్ళు ఏం చేశారు, ఈ భూమి చుట్టూ ఈ ఎనర్జెటిక్ పల్స్తో వైబ్రేట్ అయ్యే గ్రిడ్ని భూమి చుట్టూ ర్యాప్ చేశారనమాట, భూమి చుట్టూ పరిచారు. ఓకే, ఇది అంటే ఇప్పటికి అప్పుడప్పుడు చేశారు, ఇది ఇప్పటికి కూడా ఉంది. భూమి చుట్టూ ఎనర్జెటిక్ గ్రిడ్ 12D గ్రిడ్ అనేది ఉంది. వాళ్ళు ముందుగానే చెప్పేస్తారు, వెంటనే చెప్పేస్తున్నారు. అంటే ఇది భూమి గ్రహం మీద లేదు, క్వాంటమ్ ఫీల్డ్లో ఉంది. అంటే మన కళ్ళు మూసుకొని చూస్తే కానీ, మూడవ కన్నుతో చూస్తే కానీ ఇది కనిపించదు అనమాట, మనకి భౌతిక తత్వంతో కనిపించదు. క్వాంటమ్ ఫీల్డ్లో ఉంది. ఎవరైనా సరే ఈ భూమి ఎక్స్పెరిమెంట్లో భాగంగా మనము తలపైకెత్తి చూస్తే ఈ గ్రిడ్ కనిపించదు. ఎందుకంటే అది 12th డైమెన్షన్లో ఉంది, మనము 3rd డైమెన్షన్లో లేదా 5th డైమెన్షన్లో ఉన్నాము. మనము కళ్ళు మూసుకొని అంతరంగంలో ఆత్మ లెవెల్లోకి వెళ్ళిపోయిన తర్వాత కావాలంటే సంకల్పంతో దాన్ని చూడొచ్చు, కానీ కళ్ళు తెరిచి మాత్రం చూడలేము. ఎందుకంటే అది పైన ఉంది, మనం కింద ఉన్నాం. అంటే పైన కింద అంటే ఇలా పైన కింద కాదు. ఇప్పుడు మన చుట్టూ దేవుళ్ళు ఉన్నా కూడా మనం చూడలేం కదా, ఎందుకంటే వాళ్ళ వైబ్రేషన్ వేరే ఉంటుంది. అలా అని వాళ్ళు లేరా అంటే కాదు, ఉన్నారు. దీనికి మామూలు ఎగ్జాంపుల్ ఒకటి చెప్పుకుందాం. ఈ ఒకవేళ దెయ్యాలు భూతాలు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మనం చూడలేము, కానీ కుక్కలు పసిగడతాయి అంటారు. కుక్కలు గట్టి గట్టి అరుస్తూ ఉంటాయి రాత్రిళ్ళు, ఎందుకంటే అవి చూడగలవు, వినగలవు. ఆ ఫ్రీక్వెన్సీని దానికి ఆ సెన్సార్స్ ఉన్నాయన్నమాట కుక్కలలో, మనకి లేవు కాబట్టి మనం చూడలేము. అలా అని మన చుట్టూ చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఇవన్నీ లేవా అంటే ఉన్నారు, వాళ్ళందరూ ఎక్కడికో లేరు అన్నమాట, మన చుట్టూ మన చోటే ఉంటారు. కానీ ఈ విషయం మనకి ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఇప్పుడు కొత్తగా తెలుసుకున్నాం, కానీ ఎప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది అనమాట. మన పుట్టక ముందు పుట్టినా ఉన్నా లేకపోయినా ఎప్పుడైనా మనమే అలాగే జరుగుతూ ఉంటుంది. అందుకే మనకి హిందూ సంప్రదాయంలో పొద్దున్నే పూజ చేసేటప్పుడు ఇది ఒక స్తోత్రం ఉంది, నేను ఆ స్తోత్రాలన్నీ మర్చిపోయాను. గంట కొట్టి నీళ్లు చల్లి మన చుట్టూ ఇలా నీళ్లు చల్లుకొని ఏం చెప్తారంటే దాని అర్థం ఏంటంటే ఆ శ్లోకానికి, నేను ఇప్పుడు దైవ కార్యం చేయబోతున్నాను, పూజ చేయబోతున్నాను, మీరు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నన్ను డిస్టర్బ్ చేయకూడదు. అంటే ఈ ఎనర్జీస్ నేను దైవంతో కలుస్తున్నాను, ఆ ఎనర్జీస్తో కనెక్ట్ అవుతున్నాను, హయ్యర్ ఫ్రీక్వెన్సీని రైజ్ చేయబోతున్నాను, మీరు వచ్చి నన్ను ఇక్కడ డిస్టర్బ్ చేయొద్దు, లేదా మీరు ఉండడం వల్ల ఇది సరిగ్గా జరగదు, ఈ పూజ సంథింగ్ ఏదో జరగదు, కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి గంట కొడతామన్నమాట. గంటలో ఏంటంటే ఆ ఫ్రీక్వెన్సీ ఎనర్జీ, ఆ గంట అందుకే లక్ష్మీదేవి అంటారు, లేదంటే ఒక పవిత్రతని ఇస్తుంది అన్నమాట. గుళ్ళో కూడా అందుకే గంటలు కొడతారు. ఇలా వైబ్రేషన్ వస్తుంది కదా గంట కొట్టినప్పుడు, ఆ వైబ్రేషన్ని శరీరం లేని ఆత్మలు తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. అట్లాగే మనం ఒక సంకల్పంతో మీరు అందరి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నేను ఇక్కడ పూజ చేస్తున్నాను, ఇక్కడ పవిత్రంగా ఉండాలి అని ఒక సంకల్పంతో నీళ్లు తీసుకొని, నీళ్ళకి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయ్యే శక్తి ఉంటుంది, ఈ నీళ్లు వెంటనే ఎనర్జీని తీసుకుంటాయి. సో ఆ సంకల్పంతో నీళ్ళని మంత్రించి మన చుట్టూ జల్లుకుంటాం, అంటే మన చుట్టూ ఉండే పరిధిలో ఉండే అన్ని కూడా దూరం అయిపోయి మనం ప్రశాంతంగా ఉంటాం అన్నమాట. సో ఇది సైన్స్. ఒక చిన్న విషయం మేడం, అయితే మీరు ఇప్పుడు చెప్పిన దానికి రిలేటెడ్ గా నాకు ఇప్పుడు అర్థమైంది.
ఒక మనిషి చనిపోయిన తర్వాత, అంటే అన్ని చోట్ల చేస్తారో లేదో తెలియదు, రెండో రోజు చిన్న కర్మను చేస్తారు కదా, ఉమ్, ఐడియా ఉందా? ఆ, ఆ రోజు గంట మోగించుకుంటా అది పట్టుకొని వెళ్తారండి, మనం అక్కడ పెట్టాలని తీసుకెళ్ళి. ఉమ్, అది ఎందుకు అనేది నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే ఆ సోల్ ని ఇంకా వెళ్ళిపో, నువ్వు నీ బాడీ లేదు కాబట్టి నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు వెళ్ళు అని చెప్పటానికి సంకేతమేమో. అంతే. అతను వస్తాడు, జంగాలు అంటారు వాళ్ళని, ఉమ్, జంగాలు. ఉమ్, వాళ్ళు వచ్చి ఇలా కొట్టుకుంటా గంటకు మోగించుకుంటూ తీసుకొని వెళ్తారు. సో ఉహుం. ఇది అన్ని చోట్ల ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ మా దగ్గర ఇలా జరుగుతుంది. ఓకే, నాకు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది అనమాట. ఉమ్, మీరు చెప్పిన సోల్స్ దాంట్లో కూడా ఇంకొంచెం మనకి. డీపర్ ఇంకోటి ఉందండి. ఆ, ఉమ్, ఎప్పుడైతే ఒక భౌతికమైన శరీరం అక్కడ ఉంటుందో, దాంట్లో ఉమ్, ఆత్మ లేదో, చాలా ఆత్మలు ఆ శరీరం తీసుకోవడానికి వస్తాయి, ఉమ్, ఉమ్, ఆ శరీరంలో ప్రవేశించడానికి వస్తాయన్నమాట. అందుకోసం కూడా దాన్ని జాగ్రత్తగా ఉంచుతారు. ఇలాంటి పనులు ఉమ్, చేస్తూ ధూపాన్ని వెలిగించడము, పొగ ఇవన్నీ చేస్తారు కదా. ఉమ్. ఓకే. ఎస్, ఎస్. ఓకే. ఉమ్. ఎక్కడున్నాం మనం? ఓకే, పల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇది మనకి కంటికి కనిపించదు, ఇది క్వాంటమ్ ఫీల్డ్ లో ఉంటుంది. అండ్ భూమి చుట్టూ ఇది ఉన్నా కూడా చాలా ఉన్నతంగా ఫ్రీక్వెన్సీలో, హయ్యర్ ఫ్రీక్వెన్సీలో అది వైబ్రేట్ అవుతుంటుంది కాబట్టి మనము చూడలేము. ఆ, ఒకవేళ మనము ఆ, ఎవరు చూడొచ్చు అంటే 12th డైమెన్షన్లో గనక మనం వైబ్రేట్ అయితే చూడొచ్చు. ఆ, లేదా అంతకంటే పైన 12D కంటే పై లెవెల్కి గనక మనం వెళ్ళినా కూడా అప్పుడు మనం చూడొచ్చు. సో ఇక్కడ అర్థమైంది కదా, ఫ్రీక్వెన్సీ అన్నమాట, అంతా ఫ్రీక్వెన్సీ. మన చుట్టూనే వేరే తలాలు ఉన్నాయి. అదే ఒక షెల్ఫ్లో ఒక వస్తువు పెడితే, ఇందాక ఎగ్జాంపుల్లో చూస్తే ఒకసారి కనిపించింది, ఇంకోసారి కనిపించలేదు. అంటే మనం ఒక డైమెన్షన్లో ఉంటే కనిపిస్తుంది, ఇంకో డైమెన్షన్లో ఉంటే కనిపించదు. సో మన చుట్టూ ఉన్నా కూడా మనకి కనిపించదు అనమాట. కాబట్టి మనం ఆ డైమెన్షన్లోకి వెళితే ఆ చుట్టుపక్కల జరిగేవి కనిపిస్తాయి. ఆ, చాలా సినిమాలు ఉన్నాయి దీని గురించి. సెలెస్టియల్ ప్రాఫెసీ అనే ఒక సినిమా ఉంది. దాంట్లో కూడా డైమెన్షన్స్ ఒకసారి ఒక చోట ఉంటే కనిపిస్తారు, లేదంటే కనిపించరు. ఇట్లా ఈ సెలెస్టియల్ ప్రాఫెసీలో మనం తెలుసుకోవచ్చు. అట్లాగే అన్నీ ఒకేసారి ఒకే విధంగా ఒకే చోట జరుగుతుంది అని చెప్పడానికి కూడా క్లౌడ్ అట్లాస్ అనే సినిమా ఉంది. అండ్ రీసెంట్గా ఒక సినిమా వచ్చింది, దానికి అవార్డ్స్ కూడా వచ్చాయి. ఎవ్రీథింగ్ ఎవ్రీ ఎవ్రీ టైమ్ ఎవ్రీథింగ్ ఎట్ సేమ్ టైమ్ అనో సంథింగ్ ఏదో సినిమా వచ్చింది. అది మనం పే చేస్తే కానీ చూడలేమన్నమాట ఆ సినిమా. సో అదొక మంచి సినిమా వచ్చింది. సో ఏం చెప్తున్నానంటే, తెలుగులో వర్ణ వచ్చింది మేడం, తెలుగులో కూడా చానాళ్ల క్రితం వర్ణ అని తీశారు, అనుష్క యాక్ట్ ఎస్, చేస్తున్నాను. ఎస్, వర్ణ, కరెక్ట్, కరెక్ట్ అండి. అది కూడా ఒక స్పిరిచువల్ మూవీ. ఎస్, థ్యాంక్స్ అండి. సో మనము 12 డైమెన్షన్కి రీచ్ అయితే, ఆ డైమెన్షన్లో ఉంటే మన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది కాబట్టి అది మనకు కనిపిస్తుంది ఆ గ్రిడ్. లేదా అంతకంటే పైకి వెళ్ళినప్పుడు మనకంటే కింది స్థాయివన్నీ మనకి కనిపిస్తాయి. ఓకే, సో ఇది అయిపోయింది. ఇంకా ఈ 12D గ్రిడ్ అనేది ఇందాక చెప్పుకున్నట్టు 10 డైమెన్షన్స్ని కలిగి ఉంటుందన్నమాట. 12D గ్రిడ్ అనేది ఒకటి తయారు చేశారు, కానీ దాని లోపల మళ్ళీ 10 డైమెన్షన్స్ని హోల్డ్ చేసి ఉంటుంది, 3rd నుంచి 12th వరకు. ప్రతి ఒక్క డైమెన్షన్ కూడా దానికి ఒక గ్రిడ్ ఏర్పరచుకొని ఉంటుంది. ఇది మళ్ళీ అనమాట. ఎట్లా అంటే, ఎలా చెప్పారంటే, ఇది ఒక మేఘంతో పోల్చారు. ఎలా అంటే, ఒక పెద్ద మేఘం కనిపించింది. ఆ మేఘం బయట నుంచి ఎలా కనిపిస్తుంది, ఒక పెద్ద తెల్లగానో నల్లగానో మబ్బులాగా కనిపిస్తుంది. మనం గనక ఆ మేఘంలోకి వెళితే, ఏరోప్లేన్లో వెళ్ళేటప్పుడు చాలా మందికి అనుభవం ఉంటుంది, మేఘంలోంచి వెళితే ఏరోప్లేన్స్ కొన్నిసార్లు వెళితే ఏముంటుంది అక్కడ, కేవలం నీటి ఆవిరి ఉంటుంది. అదే కదా, సముద్రం మీద నుంచి వచ్చిన నీరంతా ఆవిరయ్యి మేఘాలుగా మారి మళ్ళీ తిరిగి వర్షం పడుతుంది, అది తెలిసింది కదా మనకి. కాబట్టి మబ్బులు మేఘాలు అంటే ఏంటంటే నీటి ఆవిరి అంతా, ఎక్కడెక్కడో ఉండే నీటి ఆవిరి అంతా కలిపి ఒక చోటికి వస్తే అది మనకి చూడడానికి మబ్బులాగా కనిపిస్తుంది.
దాని లోపలికి వెళితే అది ఏముంటుంది, నీటి ఆవిరి నీటి ఆవిరిగా విడిపోయి మనకి అంతా అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఒక చోట ఎక్కువగా ఒక చోట తక్కువగా మళ్ళీ అక్కడక్కడే చిన్న చిన్న మేఘాలు ఉంటాయన్నమాట. ఆ పెద్ద మేఘాల్లో మళ్ళీ చిన్న చిన్న కాన్సన్ట్రేటెడ్ మేఘాలు ఉంటాయి. అదే విధంగా అవన్నీ ఏంటి, మళ్ళీ అవి కూడా నీటి ఆవిరే, కానీ ఒక చోట ఎక్కువగా ఒక చోట పల్చగా అట్లా ఉంటుంది. అదే విధంగా ఈ 12D గ్రిడ్లో మళ్ళీ చిన్న చిన్న గ్రిడ్స్ ఉంటాయి. 3rd డైమెన్షన్ అంతా కలిపి ఒక గ్రిడ్, 5th డైమెన్షన్ ఒక గ్రిడ్, 6th 7th 8th 9th అలా ఒక్కొక్కటి ఒక్కొక్క గ్రిడ్గా ఏర్పాటు చేసి ఉంటారనమాట. ఆ ఒక్కొక్క గ్రిడ్లో స్పెక్ట్రమ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కుటుంబంలో ఒకే ఒక కుటుంబం, అందరూ రక్త సంబంధీకులే ఉంటారు, కానీ ఒక్కొక్కరి యొక్క తెలివితేటలు, ప్రవర్తన, ఆలోచన విధానము, ఒక సందర్భంలో వాళ్ళు ప్రవర్తించే తీరు అన్ని తేడాగా ఉంటాయి కదా. కొంతవరకే సమానంగా ఉండొచ్చు, ఎంతైనా నువ్వు అంతా మీ తాత పోలిక అన్నా కూడా కొంతవరకే ఉంటుంది. కానీ పూర్తిగా తాతగారు ఎలా ప్రవర్తించారో ఒక 2 తరాల తర్వాత వచ్చి మనవడు అలా ప్రవర్తించడు, ఉంచకూడదు కూడా. ఎందుకంటే ఉన్నతంగా ఎదగడం కోసమే, మళ్ళీ ఒకవేళ ఆ తాతే మళ్ళీ జన్మ తీసుకున్నా కూడా ఉన్నతంగా ఎదగడం కోసమే వస్తారు, కొత్త ఎనర్జీస్కి తగ్గట్టుగా. కాబట్టి ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంటాయన్నమాట. ఆ ఇంట్లోనే రకరకాలుగా ఉండే మనుషులు ఎలా అయితే ఉన్నారో, 3rd డైమెన్షన్ అయినా సరే 3D గ్రిడ్ చూస్తే దాంట్లో ఇక్కడ నుంచి అక్కడ వరకు అన్ని రకాల ఆలోచనలు, అన్ని రకాల భావాలు, ప్రవర్తన, ఎదుగుదల, చైతన్యము, ఫ్రీక్వెన్సీ ఉండే వాళ్ళందరూ కూడా 3Dలో ఉంటారు. అట్లాగే అన్ని ఒక 5D 6D అన్ని కూడా ఆ గ్రిడ్స్లో ఆ లెవెల్కి ఒక స్పెక్ట్రమ్ అనేది ఉంటుందన్నమాట. అందరూ ఒకటేలాగా ఉండరు, అన్ని రకాల చైతన్యాలు ఉంటాయి. సో ఇంతవరకు మనకి ఇది క్లియర్ అనుకుంటాను. మేఘం గురించి దూరం నుంచి చూస్తే ఈ 12D గ్రిడ్ లేదా ఈ క్లౌడ్ అనేది దూరం నుంచి చూస్తేనేమో ఒకటే పెద్ద దట్టమైన మంచు, దట్టమైన మబ్బులాగా అనిపిస్తుంది. కానీ దగ్గరికి వచ్చే కొద్దీ అది కేవలం మనకు మాయిశ్చర్ అన్నట్టే, మళ్ళీ విడిపోయిన గ్రిడ్స్ అని మనం అర్థం చేసుకున్నాం కదా. థ్యాంక్ యూ అండి. ఈ 12D గ్రిడ్ అనేది ఇంతకీ ఏంటి అంటే ఒక కాన్షియస్, ఒక చైతన్యం అంతే. దాంట్లోనే మళ్ళీ 10 రకాల చైతన్యాలు ఉన్నాయి. ఇది విషయం అర్థమైపోయింది. ఇంకొక పారాగ్రాఫ్తో మనకి 2nd చాప్టర్లో ఫస్ట్ పార్ట్ అయిపోయినట్టు అనమాట. ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు ఈ 10 డైమెన్షన్స్ కూడా ఈ ప్రస్తుత క్షణంలో ఈ క్వాంటమ్ ఫీల్డ్లో ఉంటాయన్నమాట. అంటే అన్నీ కూడా ఒక్క క్షణంలో జరుగుతూ ఉంటాయి. ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి అలా అని కాదు, అన్నీ ఒకేసారి ఒకే సమయంలో జరుగుతూ ఉంటాయి. అవన్నీ ఎలా యాక్సెస్ చెయ్యొచ్చు అంటే, మనం ఎలా తీసుకోవచ్చు అంటే, 12D గ్రిడ్ మనం 12D గ్రిడ్లో ఉన్నంత వరకు 12D ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అయినప్పుడు మనం ఇవన్నింటినీ చూడగలుగుతాం, అన్నింటినీ అనుభూతి చెందగలుగుతాం అనమాట. కాబట్టి ఈ ఉన్నత చైతన్య తలంలోని మాస్టర్స్, హయ్యర్ డైమెన్షనల్ కాన్షియస్ GFOL, అలాగే భూమి అండ్ భూమి మీద ఉండే జీవరాశులు అందరికీ కూడా ఈ శక్తి, ఎలిజిబిలిటీ, ఎబిలిటీ ఉన్నాయి. ఏంటి అంటే ఈ 12D గ్రిడ్లో ఏ డైమెన్షన్కి కావాలంటే ఆ డైమెన్షన్కి వెళ్ళవచ్చు. కాబట్టి ఈ ఎక్స్పెరిమెంట్లో భాగమైన భూమి మీద ఉండే జీవరాశులు, గ్యాలక్టిక్ ఫెడరేషన్ ఆఫ్ లైట్ మాస్టర్స్, ప్రతి ఒక్కరు కూడా అంటే మొత్తం ఎక్స్పెరిమెంట్లో భాగంగా ఉండే వాళ్ళందరూ కూడా ఏ క్షణమైనా ఏ చైతన్యంలోకి, ఏ డైమెన్షన్లోకైనా ఈ 12D గ్రిడ్ లోపల వెళ్ళగలరు అని ఇక్కడతో ఇది ముగించారు. మనం 12వ చాప్టరు మొదటి భాగాన్ని పూర్తి చేసుకున్నాము. రేపు కనెక్టింగ్ ఎర్త్ టు ద 12D గ్రిడ్, 12D గ్రిడ్ తయారు చేసేసారు, భూమిని 12D గ్రిడ్కి ఎలా కనెక్ట్ చేశారు అనేది 2.1లో చూద్దాము. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ.
రేపు కలుద్దాం.